క్షణం ఆలోచించండి, మీ చేతిలో ఉన్న చిన్న బ్యాలెట్ లేదా ఏవనే నొక్కే ఆ ఒక్క బటన్, అది కేవలం ఒక ఓటు కాదు, ఒక కుటుంబం భవిష్యత్తు, ఒక గ్రామం అభివృద్ధి, ఒక రాష్ట్రం దిశ, ఒక దేశం గమ్యం. ఎన్నికల రోజు ఒక సాధారణ రోజు కాదు, ప్రజాస్వామ్యం పండుగ రోజు. ఆ రోజున ప్రతి పౌరుడు రాజుల తన నాయకుడిని ఎన్నుకునే హక్కు పొందుతాడు. నీ చేతిలోని ఒక్క ఓటు 5 ఏళ్ల పాలనను నిర్ణయిస్తుంది. మంచి నాయకుడు వస్తారా లేదా ప్రజలను మోసం చేసే వ్యక్తి వస్తాడా? దానికి సమాధానం నీ నిర్ణయంలోనే ఉంది. నా ఒక్క ఓటుతో ఏమవుతుంది అని ఎన్నడూ అనుకోకు. చరిత్రలో ఎన్నో ఎన్నికలు కొన్ని ఓట్ల తేడాతోనే మారిపోయాయి. ఒక చుక్క చుక్కగా సముద్రం నిండుతుంది, ఒక ఇటుక ఇటుకగా ఇల్లు నిర్మించబడుతుంది. అలాగే ఒక్క ఓటుగా దేశ భవిష్యత్తు నియమించబడుతుంది. ఓటు అమ్ముకోవడం అంటే మన భవిష్యత్తును అమ్ముకోవడం. ఒక్కరోజు లాభం కోసం 5 ఏళ్ల నష్టంని కొనుక్కోవద్దు. అభివృద్ధి కోసం పనిచేసే వారిని ఎంచుకోండి, విద్యను మెరుగుపరిచే వారిని ఎంచుకోండి. రైతు, యువత, మహిళలు, వృద్ధులు అందరికీ న్యాయం చేసే వారిని ఎంచుకోండి. వ్యక్తిని కాదు వారి సేవను చూడండి, మాటలను కాదు వారి పనులను చూడండి. నీ వేలిపై పడే సిరా గుర్తు కేవలం సిరా కాదు, అది నీ బాధ్యతకు గుర్తు. నీ పిల్లల భవిష్యత్తు కోసం, నీ ఊరి అభివృద్ధి కోసం, నీ రాష్ట్రం కోసం, నీ భారతదేశం కోసం. ఓటు వేయి, నీ స్వరాన్ని వినిపించు. దేశం నిన్ను పిలుస్తుంది, నీ ఒక్క అడుగు దేశానికి గొప్ప మార్పు. ప్రతి ఇంటి నుండి, ప్రతి గ్రామం నుండి, ప్రతి నగరం నుండి ప్రతి ఓటరు బయటకు రావాలి. ఓటు వేయండి, దేశంని ముందుకు నడిపించండి. మన హక్కు ఓటు, మన బాధ్యత ఓటు, మన గర్వ ఓటు, మన భవిష్యత్తు ఓటు. మీరు కేవలం ఓటరు మాత్రమే కాదు, మీరు ప్రజాస్వామ్యానికి బలమైన స్తంభం. ఈసారి ఆలోచించి ఓటు వేయండి బాధ్యతతో. ఓటు వేయండి భవిష్యత్తు కోసం. ఓటు వేయండి.
దేశం భవిష్యత్తును మార్చగలదు.